ఆడవాళ్ళు మీకు జోహర్లు వచ్చేసింది వైజాగ్ లో ఉన్న స్పెషల్ అండ్ పవర్ఫుల్ ప్లేస్ కి వచ్చింది. ఏడకొచ్చింది? వడ్లబడికి వచ్చేసింది. అందరు బాగున్నారు కదా? క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్వశ్చన్ ఏంటంటే, సమ్మర్ లో వడదెబ్బ వేడి దెబ్బ తాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? చిట్కాలు చెప్పండి. నేను సాంగ్ పాడితే వడగల్ల వాన వస్తుంది. ఏదో ఒక పాట వేసుకోండి. బాగుందండి పాట. ఎండలో నించొని వడలు తినాలి, అప్పుడు ఎండ దెబ్బ తగలదు. అప్పుడు ఆ వడ కూడా చల్లారిపోదు, వేడి ఉంటది, స్టవ్ మీద పెట్టవసరం లేదు. మగవాళ్ళు బాడీ నిండా పేడ రాసుకొని లేడీస్ బాడీ నిండా బంగారం పెట్టుకుంటే వడదెబ్బ తగలదు సార్. ఏంది మేము మొత్తం పేడరా? మాకు వడదెబ్బ వచ్చి చచ్చిపోవాలి కానీ పేడ రాసుకోం మేము. ఈ ఎండాకాలంలో వడలకు బదులుగా పూరీలు ఇడ్లీలు చేసుకుంటే ఏ దెబ్బలు తగలవు. బా ఇది క్రేజీ అంటే. ఇటు రండమ్మా మీరు. సూపర్ అమ్మా, నిజంగా వెరీ క్రియేటివ్ ఆన్సర్. ఆడవాళ్ళు ఏమో కానీ మగవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు వైఫ్ కో ముద్దు ఇచ్చేళ్ళారు అనుకున్నారు, వడదెబ్బ తగలదు. అంటే నాకు తెలిసి మీరు వచ్చేటప్పుడు పెదనాయన ఎలా ఇచ్చాడు? గాల్లో ఇచ్చాడా, చేతితో ఇచ్చాడా, లేకపోతే అవి చెప్పకూడదు. చెప్పు నాన్న. ఏం లేదన్నయ్య. థ్యాంక్ యూ. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే 10 రూపాయలు ఇసునకార కొనుక్కోలేదు. 10 రూపాయలు ఏమన్నా విసురుకోవాలి. విసురుకుంటూ ఉంటే వడదెబ్బ తగలదు. నీ గీడ కూడా దాకొచ్చే ఛాన్స్ ఉందమ్మా, ఊపుకో. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పడం వెల్కమ్ దే. టీమ్ లో ముగ్గురు రెడీగా ఉన్నారు. మేడం మీ పేరు? రవి. ఎలా ఉంది నా సారీ? నా పేరు ఉమా మహేశ్వరి. ఆహాహా, సారీ బాగుంది, మీ పేరు బాగుంది, మీ నవ్వు అంతకంటే బాగుందమ్మా. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇప్పటి వరకు మీరు మీ ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఏది ఒక్కటి చెప్పండి. అన్ని తీసుకోవడమే కానీ ఇవ్వడం ఉండదు. అది ఆడాళ్ళు మీకు. మేడం మీ పేరు? రవి. చూస్తుంటే పోతుంది మతి. నా పేరు పద్మావతి. నువ్వు పెద్ద కోతి. ఏం చేస్తుంటారు? బొటిక్ లో పని చేస్తారు. మీ బొటిక్? నేను రన్ చేస్తాను. ఐఎమ్ ఏ ఫ్యాషన్ డిజైనర్. రవి గారు, అమ్మా చిన్నగా ఉంది మీ చెవి. నా పేరు ఉమాదేవి. చెవి చిన్నగా ఉందా? ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. మీరు ఎన్నేళ్ళుగా హౌస్ వైఫ్? 20 years. 20 years గా హౌస్ వైఫ్. ఇంకా నవ్వుతున్నారంటే పాపం ఆయన ఎంత ఏడుస్తున్నాడు. మేడం మీ పేరు? మాడగొట్టాను దోశ. నా పేరు ఆశ. అది మీ అధికారం అమ్మా. అది ఏం చేస్తుంటారు? బిజినెస్. అమ్మా నేను దగదగా మెరిసే సువర్ణ. నా పేరు అన్నపూర్ణ. నిజంగానే మెరిసిపోతున్నారండి బాబు. ఏం చేస్తుంటారు? నేను హోమియోపతిక్ ఫిజిషియన్ అండి, అలాగే యూట్యూబర్ కూడా. ఓహో. అమ్మా మీ పేరు? నేను ఎక్కిస్తాను నిషా. నా పేరు మనీషా. మనీషా ఎక్కిస్తారు. మీ కళ్ళల్లోనే ఉందండి ఆ నిషా. ఏం చేస్తుంటారు? క్లాసికల్ డాన్సర్, క్లాసికల్ టీచర్. క్లాసికల్ డాన్సర్, క్లాసికల్ సింగింగ్ కూడా? నో, ఓన్లీ డాన్స్. కూచిపూడి. ఓ వెరీ నైస్. కూచిపూడి ఎక్కడ పుట్టిందో తెలుసా మీకు? కూచిపూడి గ్రామంలో పుట్టింది, ఆంధ్రప్రదేశ్. కూచిపూడి అనే గ్రామంలో పుట్టింది. వెరీ గుడ్. ఓకే, సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టరా. సో ఫస్ట్ రౌండ్ వెనకాల బుడగలు రెడీగా ఉన్నాయి. ఎదురుగా 2 రింగులు ఉన్నాయి. మీ రింగ్ క్రాస్ ఆరెంజ్, మీ రింగ్ క్రాస్ అది లైట్ బ్లూ. ఓకే, వెనకాల నుంచి బెలూన్ తీసుకుంటారు. ఇద్దరు ఫోర్ హెడ్ కి బ్యాలెన్స్ చేస్తారు. చేతులు తీసేసిన తర్వాత ఈ నుంచి బయలుదేరతారు. మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వీపు మీద పెట్టుకొని చేతులు మెలేసి ఆ బెలూన్ పగలగొట్టాలి. ఆ బెలూన్ మీ చేతి గోర్లు చేతి నుంచి తాకింది అనుకోండి, మళ్ళీ వచ్చి మళ్ళీ బెలూన్ తీసుకెళ్ళాలి. అలా ఎవరైతే ఫస్ట్ పగలగొట్టి తిరిగి వస్తారో ఆ టీంనే ప్రశ్న అడుగుతా. టోటల్ గా 3 ప్రశ్నలు. 2 పాయింట్స్ వచ్చిన వాళ్ళు రౌండ్ విన్నర్స్. క్లియర్? 3, 2, 1 గో.
మీరు ఫస్ట్ వచ్చారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. మీరు బెలూన్ పగలగొట్టారా? పగిలిందా? చేతితో పగలగొట్టారు మొత్తానికి. మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, వైజాగ్ అంటేనే సముద్రం, సముద్రం అంటేనే వైజాగ్. సముద్రం అంటే మత్స్యకారులు ఎక్కువ ఉంటారు. ఓకే, అలాంటి మత్స్యకారుల ప్రధాన పాత్రలో వచ్చిన తెలుగు సినిమా పేర్లు ఏవైనా 5 చెప్పండి. తండేల్, దేవరా, ఉప్పెన, ఇంకా 2. వెరీ గుడ్. ఇంకొకటి వాల్తేరు వీరయ్య. రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాయింట్ మాదే. నెక్స్ట్ పాయింట్ మీదే. లేకపోతే మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా గెలిచిపోతే వాళ్ళు వచ్చి ఎక్కరిస్తారు. అప్పుడు 3వ పాయింట్ మాదే. రౌండ్ మాత్రం మీదే గెలుపమ్మా. వాళ్ళైతే ప్రిపేర్ ఉన్నారు ఓడిపోవడానికి. ఇప్పుడు మీ ఇద్దరు వెళ్తున్నారు. ఓకే, 3, 2, 1 గో. చైతన్ పట్టుకున్నారు. బ్యాక్ 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 బ్యాక్. బ్యాక్, మీరు బ్యాక్ రండి. ఆడుకోండి అమ్మా, మీరు ఆడుకోండి. అట్లే పోయి పిల్లల పార్క్ ఉంది, అక్కడ పోయి ఆడుకోండి. క్వశ్చన్ ఏంటంటే, తెలుగు పాటలు పాడాలి. తెలుగు రాష్ట్రంలో ఏదో ఒక ఊరి పేరు అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బెజ 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 బెజవాడ అలా. గాజువాక పిల్ల మేం గాజులోలం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోలం కాదా. ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈడగట్టే చేస్తారు ఆంధ్ర జనం. పాట రాకపోతే పాడకు నువ్వు, ఏదో కలుపుతావు నువ్వు. ఇంకా 3. ఓరి గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే, ఉపులే నువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. వచ్చింది. నెల్లూరు నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా, నీ స్నానమాడు మడులాగా నిన్ను కొంచెం పూసుకోవే. ఇంకొకటి. నాయుడుపేట మండపేట మల్కపేట పదరా. మళ్ళీ వాడండి. 1, 2, 3 గో. నాయుడుపేట మండపేట మల్కపేట పదరా. షేర్ ఆటో షేరాట ఎక్కొచ్చా. షేరాట ఎక్కొచ్చారు. పాయింట్ వచ్చింది. ఇది డిసైడర్. ఈ పాయింట్ వచ్చిన వాళ్ళు రౌండ్ విన్నర్స్. 1 and 3. 3, 2, 1 గో. బ్యాక్ రండి, బ్యాక్ రండి. ప్రశ్న అడుగుతున్నా. బ్లాక్ బస్టర్ సినిమా ఖుషి నుంచి ఒక 6 ఆర్టిస్టుల పేరు చెప్పాలి. భూమిక. ఎస్. ఆలి అండి. అగో. సుధాకర్. ఎస్. 3, 2, 1. 6 ఆర్టిస్టులు మీ ముగ్గురు చెప్పాలి. సుధాకర్ గారు, భూమిక గారు, ఆలి గారు. హీరో చెప్తలేరు మీరు. ఇంకా 2. శివాజీ గారు. 5. ఇంకొకటి అజయ్. 6 క్యారెక్టర్స్ ఆఫ్ ఖుషి. రైట్ ఆన్సర్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. వాళ్ళు టోటల్ గా 6 చెప్పారు కాబట్టి ఆ పాయింట్ తో పాటు రౌండ్ విన్నర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.
కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ 3000 రూపీస్. లక్కీ బోర్డ్ రెడీగా ఉంది. ఆ లక్కీ బోర్డ్ ఆడాలి, డబ్బులు గెలుచుకోవాలి అని అంటే మీలో ఉన్న టాలెంట్ మాకు చూపించాలి. సింగింగ్ గానీ, డాన్సింగ్ గానీ, డైలాగ్ గానీ, కవితలు చెప్పడం గానీ, మొగుడిని సాగొట్టడం గానీ, ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్. ఓకే, ఆ టాలెంట్ గురించి చెప్పండి, ఆ టాలెంట్ చూపించండి, ఆ లక్కీ బోర్డ్ ఆడే అవకాశం పొందండి. వడ్లపూడిలో స్పెషల్ టాలెంట్ ఎవరైనా ఉంటే ముందుకు రండి. What special talent you have? Rhythmic yoga. Rhythmic yoga by Lalasa. Your name is Lalasa, right? Okay. The stage is all yours. Lalasa performance time. Gadiga chappalu. Omkaram srushti saram vidhi vidhi likitam moksha daksham subhiksham gangangam divyalingam gajamukha vinutam sanapurna samaksham Beautiful, very nice performance, lovely performance. How many years nana practice చేస్తున్నావు? 9-10. 9-10 years నుంచి నేర్చుకుంటున్నావు అంతేనా? కరాటీలో స్ప్లిట్స్ అక్కడ నుండి. ఓకే, కరాటే నుంచి అలా యోగాకి వచ్చావు అన్నమాట. వెరీ నైస్, బ్రిలియంట్. కరాటే కూడా నేర్చుకోవడం, సెల్ఫ్ డిఫెన్స్ గురించి అవగాహన ఉండడం, వెరీ నైస్, బ్యూటిఫుల్. ఇలా నేను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు లక్కీ బోర్డ్ ఆడే ఛాన్స్ వచ్చింది. వచ్చాయి ఒకసారి. ఇప్పుడు ఈ బాల్స్ ఇలా రోల్ అవుతాయి, నీ ఇట్లా లేపంగానే రోల్ అయ్యి ఎక్కడైతే ఆగుతాయో అంత డబ్బులు నీవి. కానీ బాల్ పొరపాటున అటు వెళ్ళిందా తిరిగి రాదు, మళ్ళా ఛాన్స్ ఇస్ గాన్. ఓకే, 1 by 1 అది ఆడిన తర్వాత నీకు ఇది ఇస్తా. కమాన్, 20 seconds మాత్రమే. గో ఫర్ ఇట్. ఒకటి పోయింది. ఐ విల్ గివ్ యూ అనదర్ ఛాన్స్. చలో, అది రెండోది. అది ఆడవాళ్ళు మీకు జోల తరపు నుంచి 1000 రూపీస్ ప్లస్ బ్యూటిఫుల్ యోగా, కరాటే అని ఇంత బ్యూటిఫుల్ గా చేసినందుకు ప్లస్ 500 రూపీస్, 1500 రూపీస్. ఇప్పుడు దాకా డాన్స్ చూసాం కాబట్టి ఇప్పుడు డైలాగ్ వార్. పెద్ద పెద్ద డైలాగులు సింగిల్ టేక్ గా చెప్పాలా? అది ఈ టీం వర్సెస్ ఈ టీం. పెద్దకా మీ పేరు? స్వరూపరాణి. స్వరూపరాణి. వదిన గారు మీ పేరు? లత. లతా గారు. లతా గారు అండ్ స్వరూపరాణి గారి మధ్యలో కాంపిటీషన్. 3 ఛాన్సెస్ ఇస్తా. బెస్ట్ ఆఫ్ 3. 2 points వచ్చిన వాళ్ళు గెలుస్తారు. గాట్ ఇట్. వదిన నీ దగ్గర స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయి. ఫ్లూటు సింహం ముందు ఊదు, జింక ముందు కాదు. రెడీ, మంచిగా చెప్పు డైలాగ్. రెడీ, 3, 2, 1 యాక్షన్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. నీకు కూడా నమ్మకం లేదు కదా అది కరెక్టో రాంగో అని. ఆగు. ఒరే వీరరాఘవరెడ్డి. వీరశంకర్ రెడ్డి. అది వీరశంకర్ రెడ్డిని వీరరాఘవరెడ్డి చేసిన. ఒరే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. ఖబర్దార్. ఖబర్దార్. ఎవడు పడితే ఎవడు రావడానికి, ఎవడు పడితే ఆడు పోవడానికి ఇదేమైనా పశువులు దొడ్డ, బాగమతి అడ్డ. చీరేస్తా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దా ఆడే పండుగాడు. ఆడే పండుగాడు. కనిపించే 3 సింహాలు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపాలు అయితే కనిపించని 4వ సింహమే స్వరూప. ఆమె పేరు కూడా కలిపేసుకుంది. కమాన్, ఇప్పుడు గట్టిగా. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని కాదురా, షూటర్ని కాల్చి పడేస్తా. కాల్చి పడదొప్తా. కాల్చి పడదొప్తా. కాల్చి పడదొప్తా. భానుమతి, 2 కులాలు 2 మతాలు, సింగిల్ పీస్ హైబ్రిడ్ పిల్ల. భానుమతి అంట. కత్తులతో కాదు, కంటి చూపుతో చంపేస్తా. వద్దు, అప్పుడు డైలాగులతో చంపుతున్నావు. కత్తి వాడడం మొదలెడితే నాకంట వాడడం ఎవ్వరికి కాదు, చేత కాదు. చా కరెంట్ తీగ కూడా నాకన్నా సన్నంగా ఉంటది. అది కదా. మీ ఆయన ఏమంటాడు దీనికి అడగాలి. సెట్ అయ్యే డైలాగులు చెప్పు. 3, 2,
1 యాక్షన్. కరెంట్ తీగ కూడా నాలాగే సన్నంగా ఉంటది, ముట్టుకుంటే దాని అవ్వ సాకే. సాకే కాదు, షాకే. టైమ్ ఆఫ్. సో ఎవరు డైలాగులు బాగా చెప్పారు మిస్టేక్లు లేకుండా అనంటే మిస్టేక్లు ఇద్దరు చేశారు కానీ ఎక్కువ మిస్టేక్లు ఇగో మా వదినే చేసింది కాబట్టి అక్క బయలుదేరు. సింగిల్ బాల్, ఎందుకంటే మీరు కూడా మిస్టేక్స్ చేశారు కాబట్టి 2000 రూపాయలు గెలుచుకునే అవకాశం. 20 seconds స్టార్ట్ నౌ. 500 rupees. ఇంతకు ముందు ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ చూసామండి, ఇప్పుడు ఒక మంచి టాలీవుడ్ మూవీ బీట్ ఉన్న పాట పర్ఫార్మెన్స్. గట్టిగా చెప్పండి. కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. నల్ల కళ్ళ అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. సూపర్, వెరీ గుడ్, వావ్. ఏం పర్ఫార్మెన్స్, ఏం పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ అంటే ఇట్టా ఉండాలి. వాట్స్ యువర్ నేమ్? వైష్ణవి. వైష్ణవి, హౌ మెనీ ఇయర్స్ నాన్న, ఎన్ని ఇయర్స్ నుంచి డాన్స్ నేర్చుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నా. వెరీ నైస్. ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ లో. సాఫ్ట్వేర్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అన్న. 20 seconds, మెల్లగా మెల్లగా. ₹500. టీంలో 4 ఉన్నారు కాబట్టి ఇద్దరిద్దరుగా వెళ్తారు. ఆ గేమ్ ఉంది కదా, ఇట్లా పట్టుకుని రౌండ్ తిరుగుతారు. ఆ గేమ్ ఆడతారు. ఆ గేమ్ ఆడిన తర్వాత నేను గో అన్నప్పుడు ఆ రింగ్ లో నిల్చొని ఆ ఇద్దరు ఆ రాకెట్స్ ఆ జాలి గుచ్చాలన్నమాట. గాట్ ఇట్? ఫస్ట్ ఇద్దరు మీరు, సెకండ్ ఇద్దరు మీరు. 3, 2, 1 గో. Al Pacino, what you want to tell me no? Del casino, welcome and they don't say no. Hip me no, Gucci kiss me no. Hippu ledu, haggalichi Kashmiro. Go. Tadaka, moka aaja re. Inta daka, vachinaka, banke tu pacha ja re. Tera jaisa aur koi nahi dooja re. Maro, tishkiya. Al Pacino, what you want to tell me no? Del casino, welcome and they don't say no. టోటల్ గా చాలా వేసారు కానీ అన్ని ఊడిపోయాయి. 1, 2, 3 మిగిలాయి లాస్ట్ కి. కానీ మీ పర్ఫార్మెన్స్ బాగుండే కాబట్టి 3. వీళ్ళ స్కోర్ కూడా 3, కానీ మీలాగానే 2, 3 కింద పడిపోయినాయి. అలా అవుతే పర్ఫార్మెన్స్ బేస్ మీద మీరు విన్నర్ అని చెప్తా. వీళ్ళ స్కోర్ కూడా 3 అయితే, కానీ మీరు 4 గుచ్చారనుకోండి మీరే గెలుపు. స్టార్ట్.
1. Time up. 1, 2, 3, 4, 5. Round winner. 4,000 రూపాయలు. జుట్టు చూసి పడిపోయానే, నీ బొంగులో మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే. ఓకే, అదనమాట మా వడ్లపూడి వైజాగ్ లో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్. ఆడవాళ్ళు మీకు